ఒక యువత రేపు దేశానికి వెన్నుముక్క అయిన యువత హ్మ్. మనం వాళ్ళకు సరి అయిన కంఫర్ట్స్ ఇవ్వకుండా సరి అయిన వేకెన్సీలు నువ్వు ఇచ్చిన జాబ్స్ ఎన్ని రోజు హ్మ్. 700 800 చిల్లర జాబ్స్ ఇచ్చిన హ్మ్. ప్రిపేర్ అవుతుంది ఎంతమంది హ్మ్. 30 లక్షల మంది ప్రిపేర్ అవుతుండ్రు అర్థమైందా 46 జీవో మేము హ్మ్. రాగానే రద్దు చేస్తామని చెప్పింది పిల్లలు మాకు రాగానే నౌకర్లు వస్తాయని అవును. ఇళ్ళల్లో పోయి ఊళ్ళల్లో పోయి కాళ్ళు మొక్కి పోలింగ్ బూత్లకు కాళ్ళు మొక్కి ఓటేపించి దాని మీద ఊసలేదు ఇప్పుడు. అర్థమైందా దాని మీద వాళ్ళు రిక్రూట్మెంట్ చేసిండ్రు వాళ్ళను ఆ రోడ్డు మీద ఆగం చేసిండ్రు హ్మ్. బ్రదర్ వాళ్ళు ఎట్లుంటారు తెలుసా 46 జీవో బాధితులు హ్మ్. ఒక్కొక్కరికి మోస్ట్ టాలెంటెడ్ బ్రదర్ హ్మ్. మోస్ట్ టాలెంటెడ్ ఎట్లా అంట ఒక్కొక్కడు ఫీట్ ఉంటాడు ఓకే. ఫీట్ ఉంటాడు ఒక్కొని నాలెడ్జ్ వాళ్ళ మార్కులు అంత అవును. 120కి తక్కువ ఎవరి మార్కులు లేవు అవును. నేను వాళ్ళని కలిసిన 120 మార్కులు ఎవరికి లేవు హ్మ్. ఒకరోజు వాళ్ళు ధర్నాకు పిలుస్తే నేను పోయినా పొద్దుగాల నైట్ అంతా జర్నీ చేసిండ్రు హ్మ్. పొద్దున్న అక్కడ సులభ్ కాంప్లెక్స్ కాడ ఫ్రెష్ అయ్యి వాళ్ళు ధర్నాలో కూర్చుంటే బ్రదర్ హ్మ్. మంచినీళ్ళకు కూడా లేవకుండా 4 గంటల వరకు కూర్చుండ్రు ఓకే. అంటే టీఎస్ఎస్పి అంటే స్పెషల్ ఫామ్ ఫుల్ ఫామ్ రేవంత్ రెడ్డి గారికి తెలియదు అనుకుంటా హ్మ్. టీఎస్ఎస్పి అంటే కేసీఆర్ కానీ తెలియదు అందుకని 46 జీవో ఇచ్చిండు ఓకే. టీఎస్ఎస్పి అంటే ఫుల్ ఫామ్ అంటే తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ అని మేము మామూలు పోలీసులం కాదు ఓకే. మేము ఎనీ టైము ఎనీ సిచ్యుయేషన్ స్పెషల్‌గా హ్యాండిల్ చేయగలుగుతాం హ్యాండిల్ మేము. చేయగ సత్తా ఉంది. వాని శరీరం అట్లా తయారవుతుంది వీళ్ళ శరీరాలు అలా తయారై పొద్దుగాలకి సాయంత్రం దాకా ఉన్నది హ్మ్. ఇక వీళ్ళు 46 జీవో నౌకర్లు ఇచ్చింది ఎట్లా అంటే వీళ్ళు కూడా 46 జీవో కింద ముఖ్యమంత్రి అయిన వాళ్ళు కదా హ్మ్. ఎట్లా అంటే 50 మార్కులు వచ్చినోనికి హ్మ్. శరీరం తడక ఉన్నాయి వచ్చినోనికి హ్మ్. మెడికల్ ఫిట్నెస్ లేనోళ్ళు లోకల్ అని చెప్పి వాళ్లకు నౌకర్లు ఇచ్చారు హ్మ్. ఇవాళ 46 జీవో లైక్ చేసేటోళ్ళు ఎవరంటే 46 జీవోల రిక్రూట్ అయిన ముఖ్యమంత్రులు అటువంటి జీవోలను లైక్ చేస్తున్నారు హ్మ్. అది మీరు మాట ఇచ్చి ఇంతమంది రోడ్లపైన ఈ రోజు ఎక్కించి హ్మ్. వీటిపైన మేము మాట్లాడినాం వీటిపైన ఉద్యమాలు చేసినాం ఇవన్నీ చేస్తేనే కదా హ్మ్. మనము అంటే ఒక ఏది ప్రజాప్రభుత్వం అనేది అవును. హ్మ్. అంటే ప్రజాప్రభుత్వం అంటే కేవలం పేరుకే పరిమితం అవుతుంది, కార్యాచరణలో లేదు అన్నట్టు మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, లేదంటే మేము ఓట్లు అడగడానికే రామని చెప్పి రేవంత్ రెడ్డి గారే చాలా సభల మీద మాట్లాడినట్టు చూసినాం. కానీ మరి 6 గ్యారెంటీలు అమలైనట్టేనా? నేను అదే చెప్తున్నా కదా ప్రజలు అడిగింది ఉద్యోగాలు అడిగింది హ్మ్. ధరని రద్దు అడిగిండ్రు అవి నేను రద్దు చేయగా ఇవి నేను ఇస్తా అంటావు హ్మ్. 6 గ్యారెంటీ నేను అడగలే బ్రదర్ ప్రామిస్ చెప్తున్నా హ్మ్. నాకు ఇవాళ కూడా నా కరెంట్ మీద నాకు ఆశ అవును. లేదు. నాకు ధరని రద్దు చేయి బ్రదర్ నా భూమి ఎకరం ₹1,00,00,000 అవుతుంది బ్రదర్ హ్మ్. నా భూమి నాకు అవుతుంది హ్మ్. వీఆర్ఓని లేకుంటే చేసిండు కేసీఆర్ అంటాడు ఆ భూమి గురించి ఎవరిని అడగానో దొరకద్దని చెప్పి హ్మ్. ఈరోజు ధరణి జీవ చాలామంది ఆత్మహత్యలు చేసుకుండ్రు హ్మ్. నువ్వు ధరణి ఒక రద్దు చేయ నా భూమి నాకు వస్తుంది కదా నాకు హ్మ్. నీ ఉచిత కరెంటు నాకు ఎవరికి కావాలి నెలకు ₹100 నేను కట్టుకోకుండా నా బతికేందుకు నాకు అవును. అర్థమైందా నా కొడుకులకు నాకు ఉద్యోగాలు హ్మ్. ఖాళీలు నింపు మెగా డిఎస్సి 2008 డిఎస్తో క్వాలిఫైడ్ వాళ్ళకు జాబ్లు ఇవ్వమని హైకోర్టు తీర్పిచ్చింది అవి ఇవి హ్మ్. హ్మ్. అవ్వద్దు నీకు పెన్షన్ ఇస్తానని చెప్తారు నాకు పెన్షన్ కాదు మాకు నౌకర్లు నా బిడ్డలకు హ్మ్. నాకు గౌరవప్రదంగా బ్రతికేటట్టు నాకు ఇయ్యబ్బా నేను ఎప్పుడు నీ దగ్గర యాచకత్వం చేయాలని నేను కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మేము 15,000 ఉద్యోగాలు నింపినామని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. బ్రదర్ అది పాత నోటిఫికేషన్ వాళ్ళు ఇచ్చిన దానికి అసహించుకుంటారు హ్మ్. వీళ్ళు తీసుకుపోయి ఇప్పుడు హ్మ్. పాత ప్రభుత్వం నౌకర్లు ఇస్తే హ్మ్. వీళ్ళు తీసుకుపోయి అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి నువ్వు 100 రోజులలో ఎట్లా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా నోటిఫికేషన్ నౌకర్ తెప్పించి చెప్పబ్బా నువ్వు నాకు హ్మ్. హ్మ్. చెప్పరాదు నువ్వు నాకు సరే నువ్వు అన్నదే నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు హ్మ్. మరి ఎగ్జామ్ ఎప్పుడు ఆ పెట్టినావు అపాయింట్మెంట్ అన్న వాళ్ళు ఇవ్వలేకపోయారు, మేము ఇచ్చినాం అంటున్నారు వాళ్ళు. హ్మ్. అరే బ్రదర్ అది ఇవ్వాలి కాకుండా ఎప్పుడు ఇవ్వాల్సిందే అది ఓకే. అదే దానికి ఒక మీటింగ్ పెట్టి అది ఇవ్వాలి కాకుండా ఎప్పుడు ఇవ్వాల్సిందే కదా అది హ్మ్. ఇవ్వాల్సిన నౌకర్లే ఎగ్జామ్ పెట్టినాక ఆపనికి లేదు అన్న కదా స్ట్రైట్ గా చెప్పండి అన్న, అసలు కాంగ్రెస్ పార్టీ ఏ ఉద్దేశంతో అధికారంలోకి వచ్చింది, ఇప్పుడు ఏ పనులు చేస్తా ఉందంటే ఏం చెప్తావు అన్న? వాళ్ళకు కూడా అర్థమవుతలేదు ఇంకా హ్మ్. బ్రదరు ఒకటి నీకు ఒకటి అసలు పథకాలు వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే అర్థమవుతలేదు అంటారా? అయితే 2 పాయింట్ నీకు చెప్తా తర్వాత హ్మ్. తెలంగాణ 4 కోట్ల జనము ప్రతి మనిషి మీద హ్మ్. 1,50,000 అప్పు ఉన్నది ఓకే. ప్రజలు కూడా మనం ఆలోచిద్దాం జర నా పైన నేను బక్క జడుస్తున్నాను నేను చచ్చేటప్పుడు ఒక్క అప్పు కూడా ఉండద్దు అన్ని అప్పులు కట్టి అన్ని క్రెడిట్ కార్డులన్నీ క్లియర్ చేసుకుని నేను చచ్చిపోతా నా పిల్లల మీద బరువు ప్రతి మనిషి ఇది అనుకునేది అవును. కానీ నేను చచ్చినాక కూడా 2 లక్షల అప్పు అట్నే ఉంటుంది హ్మ్. ప్రభుత్వం చేసిన అప్పు ఈ అప్పు ప్రతి మనిషి మీద 2 లక్షల అప్పు అట్నే ఉన్నప్పుడు నీ పథకాలు ఎట్లా ఇస్తాయని ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఒకటి ఉండే అవును. అర్థమైందా ఈ పథకం నేను ఇస్తానంటుంటే ఈ అప్పు మళ్ళీ ఎవరి మీద వేస్తారు హ్మ్. ముఖ్యమంత్రి కాగానే ఒక విషయంలో నేను సంతోషపడ్డా ఏంటంటే కంచె తొలగించారు హ్మ్. నాకు అబ్బా ఇక ముఖ్యమంత్రిని ఈజీగా కలవచ్చు ఎప్పుడన్నా పోవచ్చు అని అందరూ అనుకున్నారు
ముఖ్యమంత్రి చాలా తెలివైనవాడు, చంద్రబాబు నాయుడు శిష్యుడు కదా. అదే నేను ఉండలేను, కంచి ఉంటే లేకుంటే అని కూడా వీకిండు. ముఖ్యమంత్రి నివాసంలో నేను ఉంటేనే లేను, అలా కంచి ఉంటేంది లేకుంటే అని కూడా వీకిండు. అబ్బో కంచె తీసేసింది అని కలవచ్చని మీరు అనుకున్నారు, అందరు అనుకున్నారు, స్వీట్లు పంచుకున్నారు, కంచె తొలగించారు, కంచె పోయిందని. డాన్సులు కూడా చేసారు. అలా ముఖ్యమంత్రి లేడు, కంచి ఉంటే లేకుంటే. ప్రజా దర్బారు రోజు తీసుకునేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రోజు మార్నింగ్ 7, 8 o'clock వెళ్ళి 9, 10 వరకు, అంటే 2 hours 2000 మందిని కలిసేది, తీసుకునేది. ఈవినింగ్ వరకు రిప్లై వాళ్ళకి, సాయంత్రం వరకు రిప్లై. సాయంత్రం ఉండి రాజశేఖర రెడ్డి గారితో ఫోటో దిగి, ఈ లోపు ఆడ స్టూడియో ఉండే లక్కడికప్పులో పోయి ఫోటో తీసుకొని సాయంత్రం వస్తే వీళ్ళ పని అయ్యేది. ఆ ఆరోగ్యశ్రీ అదో ఇదో తీసుకొని లెటర్ తీసుకొని వాళ్ళు మళ్ళీ సాయంత్రము తెల్లారో ఊరికి వెళ్ళిపోయారు. ఈరోజు ఆ పరిస్థితి 24 జిల్లాలు, పెద్ద రాష్ట్రం, 7 కోట్ల జనాభా. హైదరాబాద్ రావాలంటే మినిమం 5 గంటలు జర్నీ. మరి ఇప్పుడు రాష్ట్రం ఇంత ఉన్నది, ఇంత రాష్ట్రం రోజు గంట రేపు కలుస్తే ఏం పోతా అని చెప్పు. ప్రజా దర్బార్లో ఫస్ట్ డే ముఖ్యమంత్రి వచ్చిండు, తీసుకుండు. సెకండ్ డేకి వెళ్ళి మంత్రులు ఒక 5 రోజులు వచ్చిండు. థర్డ్ డేకి వెళ్ళి ఒక IAS ఆఫీసర్ వచ్చింది. ఇక ఫోర్త్ డేకి వెళ్ళి చెప్పరాశీలు తీసుకుంటాను ఇప్పుడు. అర్థమైందా? తీసుకుంటారు. ఇక అలా భూమి తాగా స్కానింగ్ జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే కనీసం ఎమ్మెల్యేలు కూడా ప్రగతి భవన్కి రాని సందర్భంలో ఈ సామాన్య ప్రజలన్నా వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కదా, వాళ్ళతో పోల్చుకుంటే మేము చాలా గొప్ప అన్నారు. ఎవరికి ఇస్తున్నారు? చెప్పరాశిక బ్రదర్, ముఖ్యమంత్రి తీసుకుంటే ఎట్లుంటుంది? అవును, మన సాంప్రదాయం అదే కదా. కిరణ్ కుమార్ రెడ్డి కలిసిండు, రోషయ్య గారు కలిసిండు, రాజశేఖర్, నువ్వు గంట టైం ఇస్తే ఏం పోతుంది నీకు? ప్రజలు మనకు అన్ని ఇస్తుండ్రు కదా, అన్ని ఫెసిలిటీస్ నీకు ఇచ్చిండు కదా. అర్థం, తాగే మంచినీళ్ళకెళ్ళి కూడా ముందు వీళ్ళు దాగే నీకు ఇస్తుండ్రు కదా. సత్యం మేము చేస్తాం కానీ నువ్వు బతకాలని ఆ సెక్యూరిటీ కూడా నీకు ప్రొవైడ్ చేసిండు కదా. మరి ఒక గంట సేపు నువ్వు వాళ్ళకు కేటాయి రోజు 5 నిమిషాలు కలిస్తే ఏం పోతుంది? అర్థమైందా? ప్రజాప్రభుత్వం అంటే ప్రజలకు, ఇవన్నీ డైలాగులకే బ్రదర్, ఇవన్నీ డైలాగులకు తప్ప ఏం లేదు. కాబట్టి ఇప్పుడున్న నాకు మరి ఈ 3 నెలల కాంగ్రెస్ పరిపాలన లెక్కలో చూసుకుంటే మరి అంతో ఇంతో బీఆర్ఎస్ఏ మేలన్నట్టు కూడా అనుకునే అవకాశాలు ఉన్నాయి కదా. మరి అయితే ఇందులో ఒకటి ఇలా ముఖ్యమంత్రి కలుస్తలేదు, అప్పుడు ముఖ్యమంత్రి కలవాలి. కానీ ఈరోజు శాఖల పరంగా చూస్తే, మంత్రుల శాఖల పరంగా చూస్తే, శాఖలల్లో ఈరోజు సెక్రటరీ ఎంట్రీ మినిమం రోజుకు 10,000 మంది లోపలికి వెళ్తాం. కామన్ మ్యాన్కు ఏది సీఎం రిలీఫ్ ఫండ్ కానీ చిన్న గిన్న పనుల మంత్రులు అందుబాటులో ఉంటుండ్రు, ఫోన్లు చేసుకుంటారు. అలా ముఖ్యంగా చూస్తే శ్రీధర్ బాబు, మళ్ళా పోతే ఈయన దామోదర్ రాయ నరసింహ, కొంతమంది కొండ సురేఖ, వీళ్ళ సొంటోళ్ళు నేను వీళ్ళందరూ పోతున్నా అనుకున్నా, ఎవరిదో పోతలేదు. నా అబ్జర్వేషన్, ఈ శ్రీనిధి కోసం తిరుగుతున్నా కదా, దాని మీద పబ్లిక్ పోతుండ్రు అవుతుంది. నీకు ముఖ్యమంత్రిని కలిసిన దానికి వీళ్ళని కలిసిన తేడా ఉంటుంది కదా. ఒక బ్రదర్, పబ్లిక్ని ఎప్పుడు ప్రజలను మనం ప్రేమించగలగాలి. మనము నేను అందుకనే విద్యా వైద్యం అంటే నాకు బాగా ఇంట్రెస్ట్గా తీసుకుంటాం. నేను ఆ మార్పు దిశగా నేను ఆలోచన చేసుకున్నా. నేను మొన్న మా అత్తమ్మని తీసుకుపోతే నేను 5 నిమిషాలు కూర్చోలేకపోయినా బ్రదర్, గాంధీ దాకంలా. అసొంటిది మా అత్తమ్మ 6 రోజులు ఎట్లుంటుంది చెప్పు. అక్కడ ఇంకా మా కున్నోళ్ళని లోపల పోనిస్తే ఊరోళ్ళకి వెళ్ళి వచ్చినట్టు కుక్కలకి ఏంటినట్టు, కుక్కలా వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు మనిషే కదా. నాకు మంచి వైద్యం అందిన వాడిని మంచి వైద్యం అందాలి కదా. ఈరోజు నేను అవి అందియాలనుకుంటున్నా. ఇంకోటి బ్రదర్, అంటే చిన్న మధ్యతరగతి ఇష్యూస్ నేను చెప్తున్నా. మన బచ్పన్లో నేను కనుక్కున్నా, మీ ఫాదరో మీ తాతలో ఇంట్లో ఎవరో ఒకరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు. అప్పుడు రిటైర్మెంట్ కాగానే కూతురు పెళ్ళిళ్ళు చేయగలిగేటోళ్ళు, మిగిలిన పైసలతోని ఒక 100 గజాల జాగ కొనుక్కొని ఒక చిన్న ఇల్లు కట్టుకునేటోళ్ళు. బ్రదర్, ఇప్పుడు ఒక ప్లాట్ కొనుక్కునే పరిస్థితి లేకుండా తీసుకొని వచ్చిన బ్రదర్ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. నీవు ప్రజలకు ఇవన్నీ అందుబాటులో తేగలిగినప్పుడే నువ్వు రాజువు. అర్థమైందా? ఇవన్నీ అందుబాటులో తేగలగలేనోడు, అది నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే, ఈరోజు నువ్వు అవన్నీ రేట్లు భయంకరంగా పెంచేసి కామన్ మ్యాన్కు నువ్వు అందుబాటులో తీసుకోలేనప్పుడు యు ఆర్ ఫెయిల్డ్. నీ మంచి పాలన కాదు, రాక్షస పాలనే.